అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కే చార్ల్స్ వెస్లీ గారు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనకు తెలియజేస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడవైన దేవా, మా పరలోకపు రాజా, మీ అపరిమితమైనటువంటి కృప ప్రేమను బట్టి ఈ రోజున మరి ఒక పర్యాయం ఇదిగో నీ దివ్యమైనటువంటి స్వరమును నీ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి మేము ఈ రీతిగా ధ్యానిస్తూ మా ప్రభువా, మా సంఘ సభికులకు ఈ రీతిగా మా ప్రభువా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలకు ఈ సందేశం ద్వారా వారికి ఈ గొప్ప మా ప్రభువా నీ మాటలు వారికి వినిపింప చేస్తున్న విధంను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, ప్రత్యేకించి నాయన ఈ యొక్క వాక్యమును మీరు దీవించండి. ఇంకా దీనిని అనుసరిస్తూ దీని యొక్క వాక్యానికి విధేయులుగా ఉంటున్నటువంటి బిడ్డలను కూడా నీవే నీ ఆత్మ నడిపింపును వారికి అందరికీ మా అందరికీ కూడా దయచేసి ఈ నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి దేవునితో మంచి సహవాసం అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచున్నటువంటి
మా సంఘ గౌరవ సభ్యులందరినీ ప్రభు పేరట నేను వారికి వందనాలు, శుభములు, శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డైలీ మార్నింగ్ డివోషన్స్ వీక్షిస్తూ ఉన్నటువంటి మా సంఘ సభ్యులందరినీ కూడా నేను ఎంతగానో మరి అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మరి మనం చాలా వరకు మరి ఇటీవల మన దేవుని బిడ్డల ద్వారా మనం వింటూ ఉన్నాం. చక్కని సందేశాలను మనము మరి ఎంతో వాటికి మరి గౌరవిస్తూ వాటిని అంగీకరించడానికి ఎంతగానో విశ్వాసంతో ముందుకు మనము సాగి వస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. మరి దేవుని యొక్క చిత్తం అనేటటువంటి ఈ గొప్ప ఈ మాటను మనము తరచుగా ఈ మాటను మనము మరి పలుకుతూ ఉంటాం. మరి ఇది మన జీవితంలో, మన దైనందిన జీవితంలో దేవుని యొక్క చిత్తం అనున్నది ఏ రీతిగా మరి మనం మరి ప్రాముఖ్యంగా విశ్వాసులముగా, తోటి జత పనివారముగా, సంఘంగా, క్రైస్తవ కుటుంబములుగా ఏ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మాటను మనము మత్తయి సువార్తికుడు 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు దీంట్లో ఈ రీతిగా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరుని ఆయనతో మాట్లాడుకోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుని పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు నేను. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం వింటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ద్వారా దేవుని చేత పంపబడినటువంటి ఒక గొప్ప సేవకుడు, మరి సవార్థికుడని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ దైవ చిత్తం అనున్నది మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మూలముననే మనం మరి అర్థం చేసుకొనుటకు ఈ ఆస్కారం అనేటటువంటిది క్రీస్తు ప్రభుల వారు మనకిస్తూ ఉన్నారు. మరి లోక సంబంధమైనటువంటి విధంగా ఈ లోకరీతిగా మనకు తల్లియు తండ్రియు సహోదరులు సహోదరి మనకు ఉండి వారికి ఉపచారం చేయొచ్చు, వారి యొక్క బాగోగులను మనం చూస్తూ ఇది దేవుని యొక్క మరి చిత్తమని చాలా వరకు ఈ రీతిగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇది మరి కొంతవరకు ఇది మరి మనకు మరి కొన్ని అర్థాలు మనకు చేకూరుస్తూ ఉంటవి. కానీ దేవుని యొక్క చిత్తం అనున్నది ఇది లోతైనటువంటి భావాన్ని మనం గమనించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభువు యొక్క ఆలోచనల్లో మానవులమైనటువంటి మన ఆలోచనలు ఇవన్నీ కలిసిపోయేటటువంటి విధంగా ఉండేటటువంటిదే దేవుని చిత్తం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి దైవ చిత్తం అనున్నది కేవలం దేవుని అనుసరించి దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞానుసారముగా మనము నడిచినదే అది దైవ చిత్తం. కానీ మనము మన తలంపులు, మన ఆశయములు లోక సంబంధమైనటువంటి విధంగా మన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఆ పరిస్థితులను మనము గమనించి, మన యొక్క పరిస్థితిని గమనించి, మన కుటుంబాల పరిస్థితిని గమనించి మనం ఏదైనా ఒక విధంగా మరి అనుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది దైవ చిత్తం అనేటటువంటిది మనం అనుకొనరాదు. దేవుడు ఉద్దేశించినప్పుడు ఆయన చిత్తాన్ని మన పట్ల మన ద్వారా మరి ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడనే సత్యాన్ని దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేస్తాం. ఇదే మత్తయి సువార్తికుడు 7వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక మాట సువార్తికుడు మన జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటాడనంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని
పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. అది మరి ఇక్కడ మరి మనకు అవసరం కావలసినటువంటిది. మరి మన విషయంలోనే మనం ఆలోచన చేసి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది మరి ఏదో ఊహించుకొని ఇది దైవ చిత్తం అనే దానికి మనం ఆ విధంగా తలంచుకునుట బదులుగా మన దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క శాసనములను, ఆయన యొక్క మరి ప్రతి విధమైనటువంటి మాటను మనము అవలంబించి దాన్ని గైకొనడమే అది దైవ చిత్తం. కాబట్టి ఉన్నారు కొంతమంది మామూలుగా ఎప్పుడు మరి ప్రభువా ప్రభువా అని అరిచేటటువంటి వారుగా, ప్రభువా ప్రభువా అనేటటువంటి పిలిచేటటువంటి వారుగా కూడా మరి మరి అనేక విషయాల్లో మరి ఇంకా ఎన్నో విధాలుగా మరి ప్రభువును హెచ్చించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది బాహ్యమైనటువంటి విధంగా అది ఉండడం అనేటటువంటిది దైవ చిత్తము కాదనే విషయాన్ని, ఈ సత్యాన్ని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మత్తయి సువార్తికుడు, ప్రభువా ప్రభువా అని. అంటే ఎవరు పిలుస్తూ ఉన్నారు ప్రభువా ప్రభువా? ఊరికే యేసు ప్రభువును, ఆయన యొక్క ప్రభువు అనేటటువంటి మాటను ఉచ్చరించేటటువంటిది చాలా వరకు ఇది ఏదో తేలికగా, ఏదో ఊతపదంగా ఇది వాడుతూ ఉండేటటువంటి వారికి ఇది వర్తించేటటువంటిదని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శాస్త్రుల పరిసయ్యులు కూడా ఒకసారి వారి జీవితంలో చాలా వరకు మరి ప్రభువును నేను గైకొంటున్నాను, ఆయన చిత్తాన్ని నేను గైకుంటున్నానని కేవలం పెదవులు మాత్రమే వారు మాట్లాడుట అనేటటువంటి కాదు, వారి హృదయం అది దేవునికి దూరముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇది ఆయన ప్రభువా ప్రభువా అని పిలిచేటటువంటి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడని నిశ్చయంగా వారితో చెప్పడం అనేది ఇది ఒక గొప్ప మరి నిజమైనటువంటి సత్యం అనే విషయాన్ని ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, కాబట్టి తండ్రి చిత్త ప్రకారం ఆయనను అనుసరించి, ఆయన ముఖ్యంగా ఆయన మాటలను మనము వినయ విధేయతలతో మనం విని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి విధానమే దైవ చిత్తం. కనుక మరి ఈరోజు ఈ దినం మరి దేవుని యొక్క చిత్తం, మరి గాడ్స్ విల్ అనేటటువంటి విషయాన్ని మనం గమనించి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వినయ విధేయతలు చూపించి ఆయనకి ఇష్టలుగా, ఆయనకు బలమైనటువంటి మరి గొప్ప సాక్షులముగా మనం జీవించుటకు త్రియేక దేవుని దైవ కృప తన ఆశీర్వాదములను ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా, నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. నీ ఆజ్ఞలను సరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము, నీ ఆజ్ఞలను సరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము, భయపెట్టు వాటికి చెలించిపోకుండా స్థిరపరచి బోధించు యేసుని వాక్యము పలికించు, నా నుండి సంతోష స్తుతి ధ్వనులు పలికించు, నా నుండి సంతోష స్తుతి ధ్వనులు
నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. నీ ఎంట నమ్మకమైన వానిగా మోషేవలే ఉండనీయుము. నీ ఎంట నమ్మకమైన వానిగా మోషేవలే ఉండనీయుము. వెలిసూపు వల్ల వ్యర్థుడను కాకుండా బలవంతునిగా మార్చు యేసుని చేతిలో సవరించు నాలోని నిస్సారమగు తీగెలు, సవరించు నాలోని నిస్సారమగు తీగెలు. నీ చిత్తానికి శిరము వంచానయ్యా, నా ఇష్టానికి తెరను దించానయ్యా.